మనో దుర్నిగ్రహం చలం ప్రమాధి బలవదృఢం అన్నాడు ఆయన. మనస్సు బావా నువ్వు ఎంత చెప్పినా కష్టమయ్యా, మనస్సు నిలబడదు. మన తరఫునే అడుగుతున్నాడు మరి ప్రశ్న. దుర్నిగ్రహం కష్టమయ్యా నిలబెట్టుకోవడం. ఇది వాయోరివసు దుష్కరం, గాలి పరిగెట్టినట్టు పరిగెడుతుంటే ఎక్కడ ఆపుతామయ్యా? ఎందుకు పరిగెడుతుంది అని ఆలోచిస్తే ఆ ఆలోచన ఒక ఆలోచన, అదొక నిర్బంధం అవుతుంది. ఏమీ ఆలోచించకుండా ఉందామని ఉన్నామనుకోండి, మనం ఏం ఆలోచించట్లేదు కదా, ఆలోచించట్లేదు అంటే అదో ఆలోచన. అంత రహిత స్థితికి వెళ్ళడం ఎంత కష్టం. అందుకే పరమాత్మ సన్యాసం వద్దన్నాడు. సన్యాసులు అంత ఆలోచనాతీత స్థితిలో ఉండాలి, భావాతీత ధ్యానం. సాధ్యమా? మంచిది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడు ప్రవక్త, మాటలు చెప్పేవాడు ఎప్పుడు ఏకాంతంగానే ఉండాలి వీలైనంతవరకు. తప్పదు అది, అతనికి శిక్షో రక్షో తప్పదంతే. ఆ మార్గంలో ఉన్నందుకు తప్పదు. మిలిటరీ వాళ్ళకి ఎప్పుడు సెలవులు తక్కువ ఉంటాయి. మిలిటరీ ఉద్యోగంలో చేరినప్పుడు నిర్ణయించుకోవాలి. అంతేగాని స్కూల్ మాస్టర్కి ఉన్నట్టుగా మిలిటరీ వాళ్ళకి సెలవులు అంటే ఎవరు ఇస్తారండి? ఉపాధ్యాయుడికి ఇస్తున్నారు, 2 నెలల సెలవులు నాకేవ్వండి అంటే అలా ఇవ్వరు. మరి పాఠాలు చెబితే ప్రాణాలు పోవు, విన్నవాడికి పోతాయేమో తెలియదు కానీ మరి మిలిటరీ వాడికి ప్రాణాలు పోతాయి, సైనికుడికి. మరి దానికి తెగించాలి. ఇంకా తెగించింది కాబట్టే మీరు గమనించండి, దుర్మార్గంగా పాకిస్తాన్ సైనికులు మన భూమిలో ప్రవేశించి 2 సైనికులను ఎత్తుకుపోయి తలలు నరికేశారు కదండి. మనుషుల, పశువుల, పిశాచాల? ఈ దేశంతోనా మనకి చర్చలు, ఒప్పందాలు? ఇంకా వీళ్ళనా మనకి నమ్మడం? వీళ్ళని సమర్థించే వాళ్ళని మనం ప్రోత్సహించడం, అక్కడ మనకు ఓటేయడం. వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళు నచ్చుతారు, కసబ్ గారు నచ్చుతారు, తీవ్రవాదులు నచ్చుతారు. తీవ్రవాద మిత్రులు, వాళ్ళంతా మిత్రులట, మనం శత్రువులు అన్నమాట. వాళ్ళ స్వభావం ఏమిటి? ఉట్టి పుణ్యాన్ని గీత దాటి వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి నరికేసి కాల్చేసి, కాల్చడం వేరు, తల నరికేయడం. కానీ గమనించండి, ఆ లాన్సా నాయక్ సుధాకర్ సింగ్, లాన్సా నాయక్ హేమచంద్, వారిద్దరికి శ్రద్ధాభక్తులతో నేను సంతాపాన్ని ఘటిస్తున్నాను. నా వంశంలో ఎప్పుడైనా అటువంటి వాడు పుట్టగలిగితే నేను ఆనందిస్తాను. ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదు. కానీ మనమే అలా కాగలిగితే అంతకంటే పరమానందపడతాం. ఎందుకు తెలుసా? హేమచంద్ తల్లి ఏందండి, కొంతమంది ఆవిడని ఓదార్చడానికి వెళ్ళి, అవ్వా ఇంత కొడుకును కోల్పోయావు, ఆ కోడలేం బాధపడుతుందో, నువ్వేం బాధపడుతున్నావో, మాకు ఓదార్చడానికి మాటలు రావట్లేదంటే, నన్ను ఎవరూ ఓదార్చక్కర్లేదు, నేను కృంగిపోలేదు. నేను పొంగిపోతున్నా, నా కొడుకు దేశం కోసం త్యాగం చేశాడు. అంతేకాదు, నేను ఇప్పుడు ఒక ఉద్యమంలో ఉన్నా, నా సమయం మీరు వృధా చేయకండి ఓదార్పుల పేరు మీద. ఈ ఓదార్పు యాత్రలు నాకు అవసరం లేదు. నా మనవడున్నాడు, వాడి పేరు ప్రిన్స్. వాళ్ళ నాన్న తల నరికిన వాడు దానికి బదులుగా 40 మంది పాకిస్తానీయుల తలలు నలుకుతాడు, సైనికుల తలలు. అందుకోసం నా మనవడిని నేను తయారు చేస్తున్నా. అమ్మా, నువ్వు నా భాష దానివి కాదు, నా ప్రాంతం దానివి కాదు తల్లి, చచ్చి నీ కడుపున పుట్టడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా, నీకు నమస్కారం. కడప నుంచి కాకినాడకి మకాం మార్చి, కాకినాడ నుంచి హైదరాబాద్కి మార్చి, హైదరాబాద్లో చదివించి, ఎకరాలు అమ్మేసి, మెడిసిన్లు చేయించి, ఇంజనీరింగ్లు చేయించి, కంప్యూటర్ కోర్సులు చేయించి, అమెరికాకి పంపేసి మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియా ఉన్నారన్న గర్వాలు పొంగుతున్న వాళ్ళందరికీ చెప్పు దెబ్బ లాంటి మాట చెప్పింది. మన పిల్లలు ఎవరైనా సైన్యంలో ఉన్నారా? వద్దురా, పోలీసుల్లో కూడా మనం వద్దమ్మా, ఎందుకు రిస్క్? రిస్క్ ఏది వద్దండి మనకి. ఏదో లక్షలు వస్తే కావాలి. మన బుద్ధిలో అంతే, పిల్లల బుద్ధిలో అంతే. దేశం మాత్రం నాశనం అయితే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం ఎవరో? ప్రభుత్వం అంటే ఒక కిరణ్ కుమార్ రెడ్డి, ఒక మన్మోహన్ సింగ్, మనకి ఎవరికేమో సంబంధం లేదు. మనం ఇక్కడ హాయిగా మన పిల్లల్ని బాగా స్వార్థపరులను చేసి, అవినీతి పరులు, వరే నీ బాగు నువ్వు చూసుకోరా, లోకమంతా అలాగే ఉంటుందమ్మా, వచ్చిన చోట పుచ్చుకో, ఇలాగే మనం చెప్పేవాడిని. అనవసరంగా ఇబ్బందులు పడకమ్మా, నలుగురితో పాటు నడవాలమ్మా, నలుగురితో పాటు. ఆ నలుగురు సైనికులు కాకూడదా? ఆ నలుగురు సైనికులు కావద్దండి, పోషకులు, శుభ్రంగా తినేవాళ్ళు కావాలి. మనందరికంటే ఆ హేమచంద్ తల్లి ఎంత గొప్పదమ్మా. కనీసం ఆ హేమచందు తల్లి అని రోజు పూజ దగ్గర ఒకసారి చదువుకుని క్షమాపణ కోరండి, నీ వంటి కొడుకు నాకు పుట్టలేదమ్మా, క్షమించమని. ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ కూడా నేను కోరతాను ఈ రోజు నుంచి. అటువంటి కొడుకు నాకు పుట్టలేదు, నేను అటువంటి వాడిని కాలేదు. కనీసం నా మనవడు అలా సైన్యంలోకి వెళ్ళి సంతోషిస్తాను. ప్రతి ఇంటి నుంచి ఒక్కడిని సైన్యానికి పంపి, ప్రతి ఇంటి నుంచి ఒకరిని రక్షక భటుని చేయడానికి సిద్ధంగా ఉంటే దేశంలో ఇన్ని అన్యాయాలు, ఇన్ని మానభంగాలు జరుగుతాయండి. వీళ్ళ పోలీసులు భయపడే స్థితికి ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎందుకు వచ్చింది వదిలే అని మాట్లాడుతున్నారు తప్ప, వెళ్ళో ఏం పర్వాలేదనే స్థితి లేదండి. ఎందుకంటే మనలాగే వాళ్ళు ఉన్నారు, 10 మంది ఉన్న ధోరణిలోనే ఉంటారు కదా. అంచేది ఆ మార్పు మన నుంచే రావాలి. అందుకని నిజమే, ఎందుకు వస్తుంది ఇదంతా? మనస్సును కట్టుకోలేక, ఇంద్రియ నిగ్రహం లేక. ఆ ఇంద్రియ నిగ్రహం గురించే పరమాత్మ చెబుతున్నాడు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అసభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. పరమాత్మ ఎంత ఓపికగా బోధిస్తాడో చూడండి. మహాబాహో అసంశయం,
నువ్వు అనుమతి నేను ఒప్పుకుంటున్నా. ఇప్పుడు బోధించే ఉపాధ్యాయులు పెద్దలు నాకంటే నమస్కారం పెట్టి కోరుతున్నా, చిన్నవాళ్ళు అయితే మంచిది సార్, అయినా నమస్కారమే. ఉపాధ్యాయుడికి నమస్కరించాలి, వయసుతో నిమిత్తం లేదు. అందరూ ముఖ్యంగా తెలుగు చెప్పేవాళ్ళందరికీ నేను నమస్కరిస్తున్నా. ముందు పిల్లవాడు ఏదైనా సందేహం చెప్పినప్పుడు ఆ సందేహంలో యథార్థం ఉంటే అంగీకరించండి. వేసేవాళ్ళే చొప్పదంటే ప్రశ్న అనేయకండి, యథవ సందేహం అనకండి. అందులో ఏమాత్రం యథార్థం అన్నా భలే ప్రశ్న అడిగేవరా, ఇలాంటి ప్రశ్నలు అడిగితే నాకు చాలా ఉత్సాహంగా ఉంటుందనండి. వాడు బాగా అభివృద్ధి చెందుతాడు, మిమ్మల్ని మర్చిపోడు. ఇది కృష్ణుడి నుంచి నేర్చుకోవాలి మనం. జగద్గురువు ఆయన, కృష్ణం ఉందే జగద్గురం. పాఠం ఎలా చెప్పాలో చెబుతున్నాడు భగవద్గీత పేరు మీద. ప్రతి ఉపాధ్యాయుడు భగవద్గీత 2 శ్లోకాలు చదివిన తర్వాత రోజు పాఠశాలకు వెడితే ఏడాదిలో మొత్తం భగవద్గీత పూర్తవుతుంది. పాఠాలు అద్భుతంగా ఉంటాయి. ప్రతి విద్యార్థి అర్జునుడిలాగే ఉంటాడు, వీర కిషోరంలా పోరాడతాడు భారతదేశం కోసం. అందుకని అసంశయం మహాబాహు, నువ్వు చెప్పింది నిజమే, ముందు ఒప్పుకోవాలి. మనో దుర్నిగ్రహం చలం, మనహ మనసి మనాంసి నపుంసకలింగం. మనో దుర్నిగ్రహం చలం, అది నిగ్రహించుకోవడం కష్టం. చలం అది ఎప్పుడు చెంచలుస్తుంది, అంతేగాని మరి ముందు చెంచలం, తర్వాత చాపల్యం, తర్వాత చెంచలు కూడా. చెంచలం లేకపోతే చెంచలు కూడా ఉండదు, చెంచలం కాబట్టి చెంచలు కూడా. అందుకని దుర్నిగ్రహం చలం కష్టమైంది. కానీ అభ్యాసేణ చ కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. క్రమంగా అభ్యాసం చేయొద్దా చెప్పు అర్జున. వైరాగ్యేణ చ, వైరాగ్యం వల్ల, అభ్యాసం వల్ల సాధన చేయాలి కానీ వదిలేస్తావా? ఇది సాధ్యం కాదు, అది సాధ్యం కాదు అని వదిలేస్తారండి? ఎంత సాధ్యం కాకపోయినా సరే చెప్పాలి. కోడిపందాలు ఆడడం తప్పే, చెప్పని చెబితే వినేవాళ్ళు లేడు. ఇప్పుడు జరుగుతున్నాయి మీకు తెలుసు. నేను మకర సంక్రాంతి భాగంలో కోడిపందాలు ఎంత దుర్మార్గమో చెప్పాను. నాకు తెలుసు, చెప్పిన వాళ్ళు వినరు. నాకు తెలుసు, ఒక నమ్మకం నాకేమిటంటే వినేవాళ్ళు ఎవరు ఆడరు, ఆడేవాళ్ళు ఈ మాట వినరు. ఆడేవాళ్ళు వినరు, వినేవాళ్ళు ఆడరు. నేను చెబుతున్నది కోడిపందాలు ఆడేవారు కాదు, ఒకవాళ్ళు వారు ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాను. అలాగే చెప్తారు పంతులు గారు అంటారు, వారు పంతులు గారు కాబట్టి వినరు. కానీ నా ధర్మం నేను చేశాననే సంతృప్తి నాకు మిగిలింది కదా. నేను కూడా కోడిపందాలని, పేకాటిని, తాగుడిని ప్రోత్సహిస్తే నాకు ఈ ఉత్తరయం ఎందుకు వేసినందుకు నా తల్లి. ఒరే, నువ్వు దేశానికి మంచి మాటలు చెప్పాలని కండువా వేసింది తప్ప తప్పుడు మాటలు చెప్పమని కాదు కదా. ఇది భారతదేశ పతాకం అంతా ఎక్కువగా గౌరవిస్తాను నేను ఈ ఉత్తరయాన్ని. ఇది వేసింది నాకు సంస్కృతిని నిలబెట్టడానికి. వారు వినరని నాకు తెలుసు, వినేవాళ్ళు ఆడరనే తెలుసు, ఆడేవాళ్ళు వినరని తెలుసు. అయినా నా ధర్మం నేను చేశానన్న సంతృప్తి మిగిలింది. మనం ఎప్పుడూ అంతే. అభ్యాసేన చ కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. దానికి ఏమిటండి, ఒక భౌతిక అభ్యాసం కూడా ఉంది. గిరిజనులు పాటిస్తారు లంబికా యోగం అని. రోజు పొద్దున్న సంధ్యావందనమో పూజో ధ్యానమో ఏదో చేస్తాం కదా. చేసినప్పుడు ఈ నాలుకని వీలైనంత ముందుకి ఇలా లాగి ఆ వెనక్కి మడత పెట్టి, మడత చపాతీలా వెనక్కి గంటాలి. అలా అంగుటి భాగానికి పైన మూర్ధ భాగం తగిలేలాగా, ఎంత వీలైతే అంత, మరి తెగిపోయేలా ఏం కాదు. అలా గంటి అభ్యాసం చేస్తే అక్కడ మూర్ధ భాగాన్ని తాకే సందర్భంలో మనస్సు ఇక నిరాకారం అయిపోతుంది. అది యోగశాస్త్రంలో ఉన్నమాట. దాన్ని లంబికా యోగం అంటారు. ఆ లంబనం అంటే ఇలా సాగదీయడం అర్థం. అందుకే లంబికా యోగం. అసలు గిరిజనుల్లో కొంతమంది ఇప్పటికీ గోండు జాతి ప్రజల వాళ్ళు అలా సాగదీసి దాన్ని మడతపెట్టి చేస్తారు. అది కొండనాలికి కింద కడుతుంది. కొండనాలికి మించిపడే అమృతం దాని మీద పడుతుంది. వాడికి ఆకలి అయ్యదు. కొన్ని రోజుల పాటు అలా ఉండిపోతారు వాళ్ళు. తపస్సులు చేసే మహర్షులు కూడా అలాగే ఉంటారు. ఇది సాధన వల్ల సాధ్యం అవుతుంది. మనం ఏదో కూర్చున్నప్పుడు ఒకసారి అలా నాలుగునలా వెనక్కి మడతపెట్టి చూసి ఆ మనస్సు ఆగిపోవడం అనేది అని చూస్తాం మనం. మళ్ళీ ఎందుకు ఆగిపోతుందని ఆలోచన మొదలెట్టద్దు, ఆగనే ఉండాలి, ఆగడమే కదా. అలాంటి అభ్యాసాలు చేయొచ్చు. ఇక వైరాగ్యం సరే. వైరాగ్యం ఒక్కటే లోకంలో మనకి అభయాన్ని కలిగించేది. మిగిలినవన్నీ ఏదో ఒక రకంగా భయాన్ని కలిగిస్తాయి. భర్తృహరి సుభాషితాలు సైతంగా స్పష్టంగా చెప్పినటువంటి మాట అది. మానే దైన్య భయం గలఖలే రిపు భయం కాయే కృతాంతాద్భయం భోగే రోగ భయం కులేచ్యుతి భయం విత్తే నృపాలాద్భయం మానే దైన్య భయం బలే రిపు భయం రూపే జరాయా భయం శాస్త్రే వాది భయం ఖలే గుణ భయం శాస్త్రే వాది భయం ఖలే గుణే ఖల భయం శాస్త్రే వాది భయం గుణే ఖల భయం కాయే కృతాంతాద్భయం సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవా భయం. భోగంలో ఉన్నామంటే రోగాలు వస్తాయేమో అని భయం, ఉన్నతమైన స్థితిలో ఉన్నామంటే జారిపోతామేమో అని భయం, అందంగా ఉన్నాము అంటే అందం చెడిపోతుందేమో అని భయం, డబ్బు ఎక్కువగా ఉందంటే ప్రభుత్వం వాళ్ళు పట్టుకుపోతారేమో ఆదాయ పన్ను రూపంలో అని భయం, గౌరవంగా బతుకుతున్నామంటే గౌరవం తగ్గిపోతుందేమో, అప్రతిష్ట బయటపడుతుందేమో అని భయం, బలంగా ఉన్నామంటే మనకంటే శత్రువులు బలవంతులుగుతారేమో, వాళ్ళు మనం ఛేదిస్తారేమో అని భయం.
అసలు ఈ శరీరం ఉంది అంటే దీనికి ఎప్పుడు యమధర్మరాజు భయం. పోనీ బాగా చదువుకున్నాం పండితులం అంటే మనకంటే చదువుకున్న పండితులు మనతో వాదించి ఓడిస్తాడేమో అని భయం. కాస్త గుణవంతులమే ఉన్నాము అంటే ఎవడి సాంగత్యం వల్లనైనా చెడిపోతామేమో అని భయం. అన్నీ భయాలే. వైరాగ్యమేవ అభయం. నాకు ఇది అక్కర్లేదు, నాకు ఇది అక్కర్లేదు, నాకేం అక్కర్లేదు, ఎవరూ నాతో మాట్లాడక్కర్లేదు, నేను ఒక్కడిని ఉండగలను. అది ద్వేషం మీద కాదు, సంపూర్ణ సంతృప్తి మీద. భౌతికంగా సంతృప్తి చెందితే తప్ప వైరాగ్యం కలగదు. అందుకే సంసారాలను ద్వేషించకూడదు, సంసారం చెయ్యాలి. 100 వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం ఏడాది కాపురం చేస్తే అర్థమవుతుంది. ఇద్దరికీ సంపూర్ణంగా అర్థమవుతుంది. ఇంకా మొత్తం 16 ఫలాలను చేసేసినట్టే, దానికి ఇంకా అనుమానం లేదు. అంచేత ఆ వేదాంతమే స్థిరమైనది, మళ్ళీ వెనక్కి రాం మనం. ఆ భౌతికమైన సంతృప్తితోనే మనం సత్సాంగత్యం ద్వారా భగవద్ అనురక్తిని పొంది మనం వైరాగ్య జీవనంలో ఉండాలి. అలా మనస్సును నిగ్రహించుకోగలగడం సాధ్యమే అన్నాడు. అలాగే తెలుగు భాషను కూడా మళ్ళీ పునర్వైభవాన్ని సాధించడం కూడా మనకి సాధ్యమే. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.